తెలుగువారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. ఏంటి బావ అర్జెంట్ కలవాలన్నారు? అవును సంజయ్, మేఘన అంతా చెప్పింది. కిరణ్కి నీ మీద డౌట్ వచ్చిందంట కదా? అవును మావయ్య, మెటీరియల్ అంతా M&S కంపెనీకి పంపించి పాత క్లయింట్స్కి సప్లై చేయలేదని ఇంట్లో చెప్పాడు కదా. దాంతో కావాలనే నేనే గొడవ పెద్ద చేశాను. ఇంకోసారి నా విషయంలో జోక్యం చేసుకోవాలంటే భయపడతాడులేండి. అతను భయపడతాడో, పాటలు పాడతాడో, పక్కదారి పడతాడో తర్వాత సంగతి. మీ అమ్మా నాన్నలకి ఒక డౌట్ అయితే క్రియేట్ చేశాడు కదా, అది పోగొట్టడానికే నేనొక పని చేశాను. ఏంటి మావయ్య అది? M&S కంపెనీ నుంచి మీ కంపెనీకి ₹1 కూడా డ్యూ లేకుండా పే చేసేసాయి. ఇదిగో చెక్కు. $50 lakhs మొత్తం ఇచ్చేశారు కదా? అవును, ఇది మీ ఫ్యామిలీలో డౌట్ లేకుండా చేయడానికి కాదు, M&S కంపెనీ గురించి ఆరా తీయకుండా ఉంచడానికి కూడా ఈ బిల్లు ఉపయోగపడుతుంది. మా కోసం మాకంటే ఎక్కువగా మీరే ఆలోచిస్తున్నారు మావయ్య. థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే 4 సార్లు 4 బిల్లులు వెంటనే కట్టామంటే బిజినెస్ మొత్తం నిన్ను నమ్మి నీ చేతుల్లో పెడతారు. ఏంటి మావయ్య మీరు అనేది? మీ అమ్మగారి హెల్త్ బాలేదు కాబట్టి కంపెనీ మొత్తం నువ్వు చూసుకునేలాగా పవర్ ఆఫ్ అటార్నీ నీ పేరు మీద రాయించుకో. అప్పుడు కిరణ్కి నువ్వెప్పుడు ఆన్సర్ చెప్పాల్సిన అవసరం ఉండదు. సరిగా 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 చెప్పండి కిరణ్ గారు, లిరిక్స్ ఎలా ఉన్నాయి? మీరు పంపిన లిరిక్స్ చదివిన తర్వాత మాటల ముక్కలు పాటలు కాలేవని అర్థమైంది. అంటే కాన్సెప్ట్కి సరిపోయేలా లేవా? అస్సలు బాలేదండి. అయినా కూడా అదొకటే కాదు, భాష పోయిటిక్గా లేదు. ట్రెండీగా ఉండాలని ఇంగ్లీష్ పదాలు కూడా వాడారు. టోటల్గా పాటకు ఉండాల్సిన సోల్, ఆ సోల్ లేదు. అయ్యో, అయితే చాలా కష్టమే. పోనీ ఒక పని చేద్దామా? చెప్పండి. మీకు తెలిసిన లిరిక్ రైటర్స్ ఎవరైనా ఉంటే మీరే కాన్సెప్ట్ చెప్పి లిరిక్స్ రాయించచ్చు కదా. నువ్వు ఒక పాట రాయాలి. జీవితంలో నేను పెన్ను పట్టుకుంటే ఆవిడ నా మీద గన్ను పట్టుకుంటారు. నేను పాట రాయలేను, ఆ పాట పాడలేను. అమ్మో, ఉషా చచ్చిన ఒప్పుకోదు. నాకు లిరిక్ రైటర్స్ ఎవరో తెలీదండి. ఏం చేద్దామంటారు? మీరే ఇంకెవరినైనా ట్రై చేయాలి. నిజమే, ఏదో ఒకటి ఫైనల్ చేయలేం కదా. సరే, నేనే ఇంకో 2 వర్షన్స్ రాయించి పంపిస్తాను. వాటిల్లో మీకు నచ్చింది సెలెక్ట్ చేయండి. దట్ వుడ్ బి బెటర్. థ్యాంక్ యూ సో మచ్ అండి. గుడ్ నైట్. గుడ్ నైట్.
సంజయ్, ఏం చేస్తున్నావు సంజయ్? మనసు మరి మత్తుగా తూగిపోతున్నదే ఏమో సంజయ్ కిలాడికో ఏంటి? సంజయ్ ఏంటి సంజయ్? సంజయ్ ఏంటి? ఏంటిది? చూడు, దీనికోసమేనా మీరు తీగలు మీటింది? ఎంత? 50 lakhs. వాట్? ఎస్. 50 lakhs? మా మావయ్య అంటే మీ నాన్న మన కంపెనీ నుంచి తీసుకున్న మెటీరియల్కి మొత్తం అమౌంట్ సెటిల్ చేశారు. నిజమా? అంటే M&S కంపెనీ గురించి కిరణ్ ఆరా తీయకముందే మా నాన్న డబ్బుతో నోరు మూయించాడన్నమాట. నిన్న జరిగిన గొడవంతా రాత్రి మా నాన్నకు చెప్పాను. M&S కంపెనీకి మెటీరియల్ సప్లై చేసినందుకు ఇంట్లో పెద్ద గొడవ జరిగిందని చెప్పేశాను. తెల్లవారేసరికి M&S కంపెనీ ఎంత జెన్యూన్ గా బిల్స్ పే చేస్తుందో చూపిస్తాను అన్నారు. అందుకే ఈ 50 lakhs ఇచ్చారన్నమాట. చూసారా మా నాన్న మన గురించి ఎంత గొప్పగా ఆలోచిస్తారో? ఇప్పటికైనా మీకు అర్థమైందా? అటువంటి తండ్రి కడుపున పుట్టడం నీ అదృష్టం. నిన్ను చేసుకున్నందుకు ఆ అదృష్టం నాకు కలిసి వచ్చింది. అందుకే అప్పుడప్పుడు భార్య మాట కూడా వినాలి. మీ అమ్మ నాన్న కన్నా మా నాన్నే మీ గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. మధ్యలో మా అమ్మ నాన్నల గురించి ఎందుకు తెస్తావు? 50 lakhs ఇవ్వగానే మీ నాన్న వైపు డైవర్ట్ అయిపోయి మా పేరెంట్స్ని పక్కన పెడితే ఏం బాగుంటుంది చెప్పు? చూడు మేఘన, వాళ్ళు గనక నన్ను పక్కన పెడితే ఆస్తిలో 5 పైసల వాటా కూడా ఇవ్వరు. అవునవును, అది గుర్తుపెట్టుకో. నువ్వు చెప్పింది కూడా కరెక్టే. నైస్గా మనం చెయ్యాల్సింది చెయ్యాలి తప్ప తొందరపడకూడదు. సంజయ్, రేపు ఈ చెక్ కిరణ్ ఉషా ఉండగానే అందరి ముందు అత్రి గారికి ఇచ్చే. ఇక M&S కంపెనీ ఎవరిదని జీవితంలో ఎప్పుడు అడగరు. అవును, కిరణ్ ఇంకెప్పుడు నన్ను అనుమానించడు. పండు పాండే ఉన్నారు, నేనున్నాను. నీకెందుకు అక్క శ్రమ? ఇటివు. ఇంతకు ముందంటే ఉత్త మనిషిని కాదని మీరు పని చేయించేవాళ్ళు కాదు. ఇప్పుడు ఉత్త మనిషినే కదా. అక్క, నువ్వింకా ఆ విషయం మర్చిపోలేదా? కడుపు ఖాళీ అయిందని మనసు కూడా ఖాళీ అవుతుంది ఉషా. నీ కవిత్వం భాషలో చెప్పాలంటే గర్భకోశంలో గర్భశోకం అంత సులువుగా దూరం అవుతుందా? అక్క, ఏంటి చిన్నపిల్లలా? ఐఎమ్ ఓకే. ఎంత వద్దనుకున్నా అప్పుడప్పుడు జరిగింది గుర్తుకొస్తుంది. నువ్వు వెళ్ళు, నేను చూసుకుంటాను. ఏంటి అందరూ అలా చూస్తున్నారు? అమ్మా, నువ్వేనా? అదేంట్రా అలా అంటున్నావు? ఇన్ని రోజులు ఆఫీస్ పేరుతో మాకు దూరం అయ్యావు.
ఈరోజు అమ్మలా దగ్గరవుతున్నావు. ఎరా ఉషా రాసే కవితలు నువ్వు చదవడం మొదలు పెట్టావా? సేమ్ అలానే మాట్లాడుతున్నావు. వాడు కవితలా చెప్పింది నిజమే కదా కిరణ్మయి. అవునరా, ఇన్నాళ్ళు నేను తేజ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ అధినేతగా ఉండటాన్ని ఎక్కువ ప్రేమించాను. ఆ పనిలో ఉండి నేనొక భర్తకి భార్యనని, మీ అందరికీ అమ్మనని మర్చిపోయాను. ఈ ఇల్లు ఏమైపోతుందో, మీరేమైపోతున్నారు పట్టించుకోవడం తగ్గించాను. నిన్న మీలో మీరు గొడవ పడ్డాక మీతో మీరు, నాతో మీరు కలిసి గడపడం లేదనే విషయం బాగా అర్థమైంది. ఈ రోజు నుంచి కొద్ది రోజులు నేను నా కుటుంబం కోసం ఇంట్లోనే ఉండాలనుకుంటున్నాను. చూసావు కిరణ్మయి, నువ్వు బిజినెస్లో పెద్ద పెద్ద అవార్డులు తీసుకున్నప్పుడు కూడా మన పిల్లలు ఇంత సంతోషపడటం నేను చూడలేదు. అమ్మ ఎప్పుడు అమ్మే, 5 ఏళ్లప్పుడు అమ్మే, ఆఖరి దశ దాకా అమ్మే. ఆ పిలుపు మారదు, ఆ స్థానం మారదు, ఆ బంధము మారదు. నాకెందుకురా చప్పట్లు? అమ్మ గురించి అమ్మకి ఇప్పుడే తెలిసింది. నీకెప్పటి నుంచో తెలుసు కదా, అందుకు నాన్న. అందరూ వినండి, మిమ్మల్ని చూసుకోవడానికి ఇప్పుడు మీ భార్యలున్నారు. కానీ మీరు కలిసిమెలిసి ఉన్నారో లేదో చూసుకోవడానికి ఇప్పటి నుంచి నేను ఇంట్లోనే ఉండాలనుకుంటున్నాను. ముందు హారతి తీసుకోండి. అమ్మా, ఈ శుభ సందర్భంగా ఇంకో గుడ్ న్యూస్. ఏంటి సంజయ్? నిన్న కిరణ్కి నాకు మధ్య గొడవ కారణమైన కంపెనీ నుంచి బిల్ మొత్తం పే చేస్తూ 50 లక్షలకు చెక్ ఇచ్చారు. చూడు. గుడ్ సంజయ్. సారీ అన్నయ్య, కొత్త క్లయింట్ కదా అని నేను కొంచెం డౌట్ పడ్డాను. రేయ్, నిన్న దింపేసిన గ్యాస్ సిలిండర్ ఇవాళ మళ్ళీ ఎత్తుకున్నట్టుంది. మళ్ళీ ఆ టాపిక్ ఎందుకురా? సారీ 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 అమ్మా, నేను డ్యూటీకి వెళ్ళొస్తాను. నానా, కిరణ్, సంజయ్, మీరు కూడా ఆఫీస్కి బయలుదేరండి. మరి లేకపోతే ఏంట్రా ఈ పనికి వాళ్ళ పంచాయతీ చేసింది? నీకేమన్నా పిచ్చి పట్టిందా? ఏంటన్నయ్య? కిరణ్, తొందరగా అకౌంట్స్ ఆడిటర్కి పంపించాలి. సైన్ చేయి. కిరణ్ ఒక్కరోజు ఓపిక పట్టినా, మీరు వాణ్ణి ఆపినా ఇంట్లో అన్నదమ్ముల మధ్య అంత గొడవ జరిగేదే కాదు. చూడండి, ఆ కొత్త క్లయింట్ దగ్గర నుంచి బిల్లిచ్చిన గడువు కన్నా ముందే చెక్ వచ్చేసింది. కిరణ్ నాతో చెప్పినా చెప్పకపోయినా, నేను సంజయ్ని అడిగినా అడగకపోయినా, సంజయ్ గొడవ పడే మూడ్లోనే ఇంటికొచ్చాడు. అది నువ్వు గుర్తించావో లేదో. నేను స్పష్టంగా ఒకటి గమనించాను. నువ్వు తేలిగ్గా తీసుకుంటే నేనేం చెప్పలేను. ముందు విషయం ఏంటో చెప్పండి. సంజయ్లో ఏదో ఫ్రస్ట్రేషన్ గమనించాను. అది ఏ విషయంలో అనేది తెలియటం లేదు.
అలాగే మేఘనలో కూడా నెగిటివ్ అప్రోచ్ చూస్తున్నాను. కంపారిజన్ అని కాదు కానీ ఉషా హారికల్లాగా సర్దుకుపోవటం లేదు. మేఘన పుట్టుకతోనే రిచ్ అండి. సర్దుకుపోవడం వాళ్ళ ఫ్యామిలీలో ఉండదు. ఆ అవసరం కూడా మేఘనకు లేదు. అదే వీళ్ళు హారిక, ఉష మిడిల్ క్లాస్ నుంచి వచ్చిన వాళ్ళు. వాళ్ళకా అవసరం తప్పకుండా ఉంటుంది. ఎందుకుండాలి? మన కొడుకుల్ని చేసుకున్నారు కదా, అంటే వాళ్ళు మనింటి కోడళ్ళు అయ్యారు కదా. వాళ్ళ పుట్టింటి గురించి, పుట్టింటి స్థాయి గురించి మనకు అనవసరం కదా. మన కోడళ్ళని మన స్థాయిలోనే చూడాలి. మీకు తెలియదండి ఇంట్లో ఆడవాళ్ల విషయాలు. మామగారి సపోర్ట్ ఉన్నా సరే అత్తగారి సపోర్ట్ ఉండకూడదు. ఒకవేళ ఉందనుకోండి, వాళ్ళు నేల మీద నిలబడరు. అప్పుడప్పుడు వాళ్ళని అదుపులో పెట్టకపోతే నాతో సమానం అనుకుంటారు. అప్పుడు నా పెద్దరికానికి ఏం విలువిస్తారు? అత్త ఎప్పుడు తల్లి కాలేదు, కోడళ్ళు ఎప్పుడు కూతుళ్ళు కాలేరు. కానీ అలా ఉండగలిగితే పెద్దరికం పేదరికం అనే తేడాలే రావు. అందరూ ఒక్కటిగా ఉండాలనే నువ్వే ఇలా వేరు చేస్తే ఎలా ఒకటవుతారు? మొదటి నుంచి మన అభిప్రాయాల్లో భేదాలున్నాయి. అనవసరమైన విషయాల్లో మనమెందుకు జోక్యం చేసుకుని ఆర్గ్యూ చేసుకోవాలి? వదిలేయండి. మేఘన విషయం అంటారా? పెద్దింటమ్మాయి కదా, అందుకే మిగతా కోడళ్లకు చెప్పినట్టు మొహం మీద చెప్పలేను. పెద్దింటి అమ్మాయి అయితే మాత్రం తోడికోడళ్లతో సఖ్యతగా ఉండకూడదా? సభ్యతగా ప్రవర్తించకూడదా? కొడుకుల విషయం అయితే మీరు మాట్లాడండి. కోడళ్ల సంగతి నాకు వదిలేయండి. మేఘనని నేను సపోర్ట్ చేయడం లేదు. అప్పుడప్పుడు అక్షింతలు పడుతూనే ఉన్నాయి. అందరూ ఒక్కలా ఉండాలంటే ఏ ఒక్కరూ అందరిలా ఉండరు. ఎవరు పెరిగిన వాతావరణం వాళ్ళని అలా తయారు చేస్తుంది. అదంతా నేను చూసుకుంటాను, మీరు వదిలేయండి. సరే, నీ ఇష్టం. మధ్యలో బిజినెస్ అనేది లేకపోయి ఉంటే నా తమ్ముడు కంటే మంచోడు ఎవ్వడూ లేడు. కానీ వీడికి దొరికిపోతే మాత్రం నా ఆటలు సాగం. అందుకే వీడి దారిలో వెళ్ళక తప్పేటట్టు లేదు. లోపలికి రావచ్చా? డిస్టర్బ్ చేస్తున్నానా? అదేంటి కొత్తగా పర్మిషన్ అడుగుతున్నావు? కూర్చోనే. పర్సనల్ రిలేషన్స్ అనేవి ఇంటి వరకే పరిమితం చేయాలంటున్నావు. నువ్వు అవన్నీ ఇంకా మోస్తున్నావా? నేను ఎప్పుడో దింపేశాను. అన్న నువ్వు మర్చిపోయినా పడిన నేను మర్చిపోలేకపోతున్నాను. అందుకే ఈ ఫార్మాలిటీస్. అన్నయ్య, అదంతా మర్చిపో. నేను అప్పుడే సారీ చెప్పాను కదా. సారీ ముందు నాతోనే చెప్పించింది కదమ్మా. అయితే అప్పటికి ఇప్పటికీ కలిపి డబుల్ సారీ. చెప్పనయ్యా, ఏదైనా విషయమా? M&S కంపెనీ కొత్తది అనుకున్నావు కదా, వాళ్ళ పేమెంట్స్ ప్రాంప్ట్గా ఉంటాయని ప్రూవ్ చేశాను కదా. సో నువ్వు పాత క్లయింట్స్ని కూడా వదలొద్దన్నావు. అందుకే 50% మెటీరియల్ పాత క్లయింట్స్కి, ఇంకో 50% మెటీరియల్ M&S కంపెనీకి చేద్దాం అనుకుంటున్నాను. నువ్వేమంటావు? నువ్వు తీసుకున్న నిర్ణయాల గురించి నాకు చెప్పడం కన్నా అమ్మకి చెప్పడమే మంచిదన్నయ్య. అంటే మన మధ్య ఈ కాస్త గ్యాప్ రావడం కూడా నాకు ఇష్టం లేదు. హోప్ యు అండర్స్టాండ్. మళ్ళీ అమ్మదాకా ఎందుకు లేరా? ఈ విషయం ఆఫీస్లోనే క్లియర్ చేసుకుందాం. నీ అభిప్రాయం చెప్పు. ఒక కంపెనీకి ప్రాఫిట్స్ ముఖ్యం, అలాగే పాత క్లయింట్స్ కూడా ముఖ్యం. నువ్వు రెండూ బ్యాలెన్స్ చేసావు. ఇంకా దీంట్లో నా అభిప్రాయం వేరే ఏముంటుంది? థ్యాంక్స్. ఏదైనా నువ్వు పర్మిషన్ ఇస్తేనే కదా నాకు ఈజీగా అవుతుంది.
ముందు ఫోన్లో మాట్లాడడానికి మొహమాటం ఏంట్రా? మాట్లాడు. అది మాట్లాడతాను. కిరణ్ గారు, లిరిక్స్ ఫైనల్ చేశారా? మ్యూజిక్ డైరెక్టర్ రిహార్సల్స్ ఎప్పుడని అడుగుతున్నారు. కెన్ ఐ కాల్ యూ లేటర్? అలాగే కిరణ్ గారు, ఉంటాను. యా షూర్. ఏంట్రా, నేనున్నానని కాల్ కట్ చేసావా? చచ్చా, అదేం లేదన్నయ్య. నువ్వు మాట్లాడుతుంటే మధ్యలో వేరే ఫోన్ అటెండ్ చేయడం ఎందుకని తర్వాత చేస్తానన్నాను. నాకన్నీ తెలుసురా. నువ్వు పాటల వైపు డైవర్ట్ కావాలనే కదా నేను ఎదురు చూసేది. సరేరా, ఏదో వర్క్లో ఉన్నావు కదా, కానీ అయితే M&S కంపెనీకి 50% మెటీరియల్ పంపడం నీకు ఓకే కదా? ఓకే అన్నయ్య. సరే, నేను వస్తాను. కిరణ్ గారు, లిరిక్స్ ఫైనల్ చేశారా? మ్యూజిక్ డైరెక్టర్ రిహార్సల్స్ ఎప్పుడని అడుగుతున్నారు. పాడగలిగే ఆయన, పాట రాయగలిగే నేను మౌనంగా ఊరుకుంటే ఒక మంచి పని మధ్యలోనే ఆగిపోతుంది. రాస్తాను. ఆ తర్వాత నా తలరాత ఎలా మారుతుందో. ఏంటి కిరణ్ నువ్వనేది? ఎవరో ఒకరికి బాధ్యత అప్పజెప్పాలి. యువరాజు పట్టాభిషేకం చేస్తారే, అలా పవర్ ఆఫ్ అటార్నీ ఇవ్వాలనుకుంటున్నాను. సంజయ్, మనం అనుకున్నది సాధించాం. ఒక పక్క మన ఇద్దరి పేర్ల మీద కంపెనీ ఓపెన్ చేసి సీక్రెట్ గా సక్సెస్ఫుల్ గా బిజినెస్ రన్ చేస్తున్నాం.